చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విపరీతమైన బురద జల్లిందని బాధపడిపోతున్నారు. అసలు అవినీతి రహిత దేశంగా 3వ స్థానంలో ఉంటే సింగపూర్ మీద ఇలా బురద జల్లటం ఏంటి, వాళ్ళు సీడ్ క్యాపిటల్ తప్పితే మిగతా చోట్ల పెట్టుబడి పెట్టేందుకు రెడీగా ఉన్నారంటూ నిన్న కేబినెట్ భేటీలో చెప్పుకొచ్చారట. పనిలో పనిగా హరిహర వీరమల్లు విజయం సాధించినందుకు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అభినందనలు కూడా తెలిపారట. ఈయనేమో ధన్యవాదాలు తెలిపారు. అసలు సీడ్ క్యాపిటల్లో ఎందుకని పెట్టుబడి పెట్టడం లేదు అంటే, వీళ్ళు అలాంటి పనులు చేశారు, బురద జల్లారు, అసలు రాకుండా చేశారు అని ఆయన ఆరోపించారు. కానీ సింగపూర్ ప్రభుత్వం మాత్రమే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కానీ ఇంకో చోట కానీ నిర్మాణాలు చేయగలదా? ఇంకే గవర్నమెంట్ చేయలేదా? యూఏఈ ఉంది కదా, దుబాయి ఉన్నాయి కదా, అద్భుతమైన కట్టడాలు కట్టాయి. అంటే మన కట్టడాలే అభివృద్ధి కాబట్టి మరి వాళ్ళని ఎందుకు పిలిపించరు? సరే, ఒక చిన్న లాజిక్, మీరు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారా ఈశ్వరన్ గారితోనా? ఈశ్వరన్ గారు ఎవరంటే సింగపూర్కు సంబంధించిన ఒక మినిస్టర్ గారు. ఆ మినిస్టర్ గారిని ఇలాంటి అవినీతి కేసుల్లోనే జైల్లో వేశారు సింగపూర్లో. మరి అక్కడ అవినీతి లేదు అనడం ఏంటి? వేరే దేశం గప్పాలు కొట్టడం మానేసి వాళ్ళ గొప్పల గురించి, మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు అసలు ఎందుకు పెట్టుబడులు అనేది అర్థం కాకుండా సింగపూర్కి వెళ్తున్నాను, ఇది ఒక సడన్గా వచ్చిన టూరే. ఎందుకంటే అంతకుముందు దావోస్ కానీ ఇంకోటి కానీ ముందు ఒక షెడ్యూల్ ప్రకారం ఒక 2-3 నెలల నుంచి చెప్పేవాళ్ళు. ఇదేమో జూలైలోనే సింగపూర్ వెళ్తున్నారు అన్నారు. జూలై 26లో సింగపూర్ టూరు పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్నారు. అంతకుముందు దావోస్కి వెళ్తే ఏమొస్తాయి, పెట్టుబడుల కోసమేం కాదు అన్నారు. ముందేమో ఓదరగొట్టేది, పెట్టుబడుల వేటే లక్ష్యంగా అని వెనక బీజీలు పెట్టేసేసి హడావిడి చేశారు. ఆ తర్వాత ఏమో అసలు పెట్టుబడుల కోసం కాదు, మేము బ్రాండ్ బిల్డప్ చేయడానికి అన్నారు. ఇప్పుడేమో బ్రాండ్ని చెడదొబ్బారు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ బ్రాండ్ని రివైవ్ చేశాము అంటారు. ఎందుకు సార్, మీరు సింగపూర్ వెళ్ళండి, అదే కన్సార్టియంలో తీసుకొచ్చుకోండి, సీడ్ క్యాపిటల్ సహా మొత్తం కట్టేయండి, ఎవరు అభ్యంతరం పెడతారు? సరే, 19 నుంచి 24 దాకా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బురద జల్లారు, విధ్వంస పాలకుడు కాబట్టి అలా అడ్డుకున్నారు అనొచ్చు. మరి 14 నుంచి 19 దాకా ఉన్నది మీరే కదా సార్, అప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అనుభవం ఉంది కదా అప్పటికి కూడా మీకు, ఇప్పుడు ఇంకా అనుభవం ఉంది కాబట్టి ఇంకా బాగా చేస్తూ ఉంటారు. సింగపూర్ మీదే అంత ప్రేమ ఎందుకు అంటే, వాళ్ళు అద్భుతంగా కట్టడాలు కడతారంటారు. ఏమి ఇక్కడ మామూలుగా కట్టేవాళ్ళు లేరా మనకి? అంటే మీకు మాట్లాడితే అసలు సింగపూర్ టూర్ ఎందుకు అంటే, సింగపూర్ టూర్ తాలూకు ఎజెండా జీవోతో సహా ఏముందనేది మనం చెప్పేశాం కదా ఆల్రెడీ ఒక వీడియోలో. మరి అర్బన్ టౌన్ ప్లానింగ్, బ్యూటిఫికేషను ఎజెండా సంబంధించి మరి ఏ మంత్రులు వెళ్ళాలి, మీరు ఏ మంత్రులను తీసుకొని వెళ్తున్నారు? ఆ జీవో ప్రకారమే చివరిలో మీరు మార్పులు చేసి ఎవరైనా తీసుకెళ్ళరు, అదే పెద్ద విషయమేం కాదు. కానీ దీనికి పోయి అసలు జగన్మోహన్ రెడ్డి మీద పట్టమేంటి? సింగపూర్ పర్యటనకు కూడా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు నాకైతే అర్థం కావట్లేదు ప్రతిదీ. వీళ్ళు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళే అయితే వీళ్ళ హయాంలో ఒకటి కట్టేవాళ్ళు కదా. లులు మాల్ని రాకుండా చేశారు అంటే, ఆ లులు మాల్లు వాళ్ళందరూ అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే తెర మీదకి ఎందుకు వస్తారు, అంతకుముందు ఎందుకు రారు? అది కాస్త క్లారిటీ ఇవ్వాలి. సింగపూర్ టూరు మరి డిప్యూటీ సీఎం గారు ఎలివేషన్ల బ్యాచ్ ఒకటి ఉంది కదా, 4 రోజులు సీఎంలు, ప్రధాని కావడానికి 10 కారణాలు, వాటి మీద కూడా క్లారిటీ ఇచ్చి వెళ్తే బాగుండేది అనమాట. బాయ్.